శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యః పరమాత్మా అస్మాకం సకలవిధ బుద్ధిః ప్రేరయతి సర్వాణి ఇంద్రియాణి ప్రవర్తయతి తస్య పరమాత్మనః శ్రేష్టం తేజః ధ్యాయంతః వయం ఈనాడు ఆధ్యాత్మిక వాహిన్యాః జీవన విధానే ఆధ్యాత్మిక జీవన విధానే వయం ఆలోచనం కుర్మః. తమసోమా జ్యోతిర్గమయ ఇది అస్మాకం లక్ష్యం. భాషా అస్మాకం ముఖ్య, సంస్కృతి అస్మాకం ముఖ్య. భాష లేకుండా సంస్కృతి ఉండదు, సంస్కృతి లేకుండా భాష ఉండదు. భాష వల్ల సంస్కృతి, సంస్కృతి వల్ల భాష, ఇవి ముడిపడి ఉంటాయి. భారతీయులకు అందరికీ కూడా సంస్కృతముతో సంబంధం ఉంది. పూజాది అనుష్ఠానాలలో, విశిష్టములైనటువంటి క్రియాకలాపాలలో, ప్రతిరోజు చేసేటువంటి ధర్మ సంకల్పాలలో, సేవా సంకల్పాలలో, భాగవత జన పథకములో ఎక్కడైనా సంస్కృతం ఉంది. కాబట్టి అందువల్ల మనం ఎప్పుడూ సంస్కరింపబడుతూనే ఉన్నాం. ఇప్పుడు సంస్కృత భాషను గౌరవించకుండా ఉన్నాం, ఎవరూ నేర్చుకోవడం లేదు. కానీ ఆ సంస్కృత భాష ద్వారా మనకు సంక్రమించినటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, జీవన విధానాలు, వర్ణాశ్రమ ధర్మాలు, లోక వ్యవహారాలు, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆది దైవికములైనటువంటి తాప నివారణాలు, ఇవన్నీ కూడా బ్రహ్మజ్ఞానము, లోకజ్ఞానము, వ్యవహారము, ప్రేమ, సద్గుణాలు, ఇవన్నీ కూడా సంస్కృత భాష మూలకంగానే మనం పొందుతున్నాం. కాబట్టి మనకందరికీ సంస్కృతం తెలుసు. మనమందరము కూడా సంస్కృతం లేకుండా ఉండలేం. మన భాషలో, తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇతర అన్ని భాషలలో కూడా మనకు సంస్కృత పదాలు లేకుండా ఎవ్వరికీ వ్యవహారం జరగడం లేదు. అతః ఏవ భారతీయ సంస్కృతి ఉత్తమ. అలా స్వార్థము లేని భాష, ప్రభావమును కలిగింపచేసేటువంటి భాష మనకు అండగా ఉంది. బ్రతకడం ఒక్కటి మనం ఆలోచించం. కేవలం బ్రతకడం ఆలోచిస్తే ఎప్పుడూ తినడం కోసమే ప్రయత్నం చేసేవాళ్ళం మనం, పశువుల్లాగా. అలా చెయ్యం మనం. కేవలం విశ్రాంతి ఒకటే మనకు లక్ష్యం కాదు. అలా ఉన్నట్టయితే ఎప్పుడూ పడుకొని సోమరులాగా ఉండేవాళ్ళం మనం. ఎప్పుడూ స్త్రీ విషయకంగా పురుషులు కానీ, పురుషుల విషయంగా స్త్రీలు కానీ ఆలోచించేటువంటి స్వభావం మనకుండదు. తల్లిగా ప్రతి స్త్రీని గౌరవిస్తాం, తండ్రిగా ప్రతి వారిని గౌరవిస్తాం. ఇంత ఉదాత్తత ఎక్కడుంటుంది? కాబట్టి ఎప్పుడూ మాతృత్వమును ఆలోచిస్తాం ప్రతి స్త్రీలో. ఒక పవిత్రమైన ధర్మబంధాన్ని ఆలోచిస్తాం పురుషులలో కానీ, స్త్రీల్లో కానీ. సోదరి సోదరులని కానీ, ఓ తల్లులారా తండ్రులారా అని కానీ, ఓ ఆత్మీయ స్వరూపులారా అని కానీ, ఓ మహనీయులారా అని కానీ, ఇలాంటి సంబోధనలు చేస్తాను తప్ప కేవలము ఓ స్త్రీ పురుషులారా అని సంబోధనం చెయ్యం మనం. అందువల్ల మన విశిష్టత మనది. సోదరీ సోదర మణులారా అని మనం పిలుస్తాం.
అలా పిలవడం వల్లనే మొత్తము భారతీయ సంస్కృతికి ఒక గొప్ప గౌరవాన్ని కలిగింపచేశాడు వివేకానందుడు. కాబట్టి మాటల వల్ల సంస్కృతి వస్తుంది. సంస్కృతి సంస్కారాన్ని కలిగింపజేస్తుంది, మంచి ఆదరణను కలిగింపజేస్తుంది. మనం పూర్వం జన్మశుద్ధితో ఉన్నట్లు ఆలోచించుకున్నాం. ఆ ఫలోదయ కర్మలం అయ్యాం, ఆ ఫలోదయ కర్ములమయ్యాం. అంటే ఫలము లభించేంత వరకు పని చేయడమే. ఒక ఫలము లభించిన తర్వాత ఆగకుండా ఇంకొక పనిని చెయ్యాలి, ఆ పనికి ఫలాన్ని సంపాదించుకుంటూనే ఉండాలి. ఇలా నిరంతరము అలసట లేని జీవన విధానం భారతీయ జీవన విధానం అనుకున్నాం. కాబట్టే శుద్ధమైన జీవనం మనది, ధార్మికమైన జీవనం మనది. పాప జీవనం మనది కాదు. మనం ఎవరము పాపులం కాదు, పవిత్రమైన జీవులం. ఎందుకంటే ఒకవేళ ఏదైనా చిన్న దోషం చేస్తే ఆ దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాము, మళ్ళీ ముందు సాగుతూనే ఉంటాం. ఇంకొకరెవరో వచ్చి మన యొక్క పాపాన్ని తొలగింపజేసి మనల్ని ఉద్ధరించవలసిన అవసరం లేదు. ఉద్ధరేద్ ఆత్మనా ఆత్మానం, ఆత్మానం అవసాదయేత్. మనను మనము ఉద్ధరించుకుంటాం. మనము ఎవ్వరి వల్ల ఉద్ధరించబడిన అవసరం లేదు. మనంతట మనము మన తల్లిదండ్రులను గౌరవిస్తాము, మన ఇంటి ఆచారాలను గౌరవిస్తాము, ఇంటి జీవన విధానాల్ని గౌరవిస్తాము, ఇంటికి వచ్చే పెద్దవాళ్లను గౌరవిస్తాము, ఇంటి వ్యక్తుల్లాగా మనకు మార్గదర్శకులైన గురువులను గౌరవిస్తాము, మనకు మంచి మార్గాన్ని చూపించే పురోహితులను గౌరవిస్తాము, మంచి మార్గాల్లో ఉన్నటువంటి సజ్జనుల యొక్క సంఘాన్ని మనం గౌరవిస్తాం. సజ్జన సంఘం కావాలి అని ఎల్లప్పుడూ ఆలోచిస్తాం. దుర్జన సంఘము మనము కాకూడదు అని అనుకుంటాం ఎప్పుడూ కూడా. ఏదో అపకారం చెయ్యాలి అనే ఆలోచన మనకు ఉండదు. అసలు నిజానికి ఎవరికీ ఉండదు. గురువులు అంటే సద్గుణాలు కలిగిన వారినే గురువులుగా ఆలోచిస్తాము, సత్క్రియలను చేసేవారినే గురువులుగా భావిస్తాము తప్ప అధికారం ఉన్న ప్రతి వాళ్లను గురువులుగా ఆలోచించము, నాయకులుగా ఆలోచించం. మనం ధర్మం ఆచరించే వాళ్లను నాయకులుగా ఆలోచిస్తాం. కాబట్టి ధర్మము ఆచరించేటువంటి వ్యవస్థ మనకు సహజంగా ఏర్పడింది. ఇతర దేశాలలో ఉండే వాళ్ళకు పూర్వము ఈ విషయం తెలియదు. ఇప్పుడు అనువాదాలు సాగుతున్నాయి కాబట్టి మొత్తం విశ్వమంతా మన ధర్మమును తెలుసుకుంటోంది. ధర్మం అంటే సద్గుణాలను పెంపొందించుకోవడమే తప్ప ఒకళ్లకు హాని చేయడం అనేటువంటి లక్షణము ఉండదు. నా మాట వినకపోతే వారు నశించాలి అనేటువంటి కోరిక కూడా ఉండదు మనకు. నా మాట వినని వాళ్లకు సద్గుణము కలగాలి, సద్బుద్ధి కలగాలి అని భగవంతుని ప్రార్థిస్తాం మనం. అలా ప్రార్థించడం వల్ల మనము లోకు అవుతున్నాం. కానీ తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. ఒకళ్ళ నాశనం చేయడం వల్ల ఒక సంప్రదాయాన్ని, ఒక గురు సంప్రదాయాన్ని, ఒక ధర్మ సంప్రదాయాన్ని నాశనం చేస్తే చివరికి మన సంస్కారము కూడా, మన సంప్రదాయం కూడా నశిస్తుంది అనేది తెలుస్తుంది. కాబట్టే ఒకరి యొక్క మతానికి గౌరవాన్ని మనం ఇవ్వం, అందరి మతానికి గౌరవం ఇస్తాం మనం. అందరి మతాలలో, మతం అంటే మనోభిప్రాయం, మతము అంటే గురువు అభిప్రాయం కూడా. అందరి గురువుల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తాము. కానీ గురువులు నా మాటనే విను, నా మతాన్నే ఆలోచించు అని అంటే మాత్రం మనము అది విననట్టుగా భావిస్తాము. వాళ్ళు చెప్పిన మంచి గుణాలనే స్వీకరిస్తాము, ధర్మాన్నే స్వీకరిస్తాం. కాబట్టి ఎవరైనా ఇలా పాటించవద్దు అని అంటే ఇది తప్పు స్వామి,
మీ మాటను ఎప్పుడూ మేము పాటిస్తాము, నా మాటనే పాటించండి అనకండి. మీరే విధంగా మా గురువులో ఇతరులు కూడా మాకు గురువులే, ఇతరుల సంప్రదాయాన్ని చెప్పేవారు కూడా గురువులే. కాబట్టి మీ మతాన్ని మేము గౌరవిస్తాము, ఇతరులు చెప్పిన మతాన్ని గౌరవిస్తాము. ఒక సంప్రదాయాన్ని ఆచరించాలి, ఒక గురువునే అనుసరించాలి అనేది కాకుండా మేము మంచి గుణాలుండే వారిని అందరినీ కూడా గౌరవిస్తాము. సత్కర్మలను ఆచరించేటువంటి అందరినీ కూడా గౌరవించడం అనేటువంటిది మన పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతి. కాబట్టే మతములు దేవతలను ఆరాధించుమని, ఒకరి మార్గములోనే ఉండాలి అని చెప్పేవన్నీ కూడా మతాలవుతాయి. ఒక దేవతనే ఆరాధించాలి అని, ఒక వ్యక్తి చెప్పిన మాటనే పాటించాలి అనేది ఇది మనకు ఎక్కడా లేదు. అందరినీ వినాలి. బహుశ్రుతులు అనే పేర్లు ఉంటాయి మనకు. బహుశ్రుతులు అంటే అనేక మంది వల్ల విన్నవారు, వారు పండితులు అవుతారు అని మన సంప్రదాయం ఉంటుంది. మీరు చెప్పే మాటలు మేము వింటాం, మీరు చెప్పినటువంటి విషయాలు గౌరవిస్తాం, మిమ్మల్ని అనుసరిస్తాం. కానీ హింసా మార్గమును మేము తీసుకోము. మీరు కూడా హింసా మార్గము మాకు చెప్పరు. మీరు హింసా మార్గము చెప్పితే మీ యొక్క మార్గము కూడా మా చేత ఆచరింపబడదు. ఎందుకంటే మీ హింసా మార్గము చేత ఒకసారి మేము హింసకు గురవుతాం, మా హింసా మార్గము చేత మీరు ఒకసారి హింసకు గురవుతారు. కాబట్టి హింసకు తావులేని స్థానము భారతీయ ధర్మం. కాబట్టి దోషము చేసినప్పుడు దోషాన్ని తొలగించుకోవడం అనేది మా ధర్మం. కాబట్టి గుణాలను పెంచుకోవాలి, దోషాల్ని పోగొట్టుకోవాలి. ఎదుటివారిలో దోషాలను చెప్పడం కంటే మన దోషములు ఏమో తెలుసుకొని ఎదుటివారిలో ఉండేటువంటి గుణాలను స్వీకరించడం అనేది మన భారతీయ సంస్కృతి. కాబట్టే ఆ సముద్ర క్షితీశులము మనము. సముద్రము దాకా ఉండే భూమికంతటికీ మనము అధికారులము. ఈ ధర్మం ఎప్పటికైనా అందరినీ రక్షిస్తుంది. అందరినీ రక్షించేటువంటిది ధర్మం ఏమిటి అనంటే అందరి యొక్క సద్గుణాలను గౌరవించడమే అందరినీ రక్షిస్తుంది. అందరి యొక్క సత్క్రియలను గౌరవించడమే అందరినీ రక్షిస్తుంది. కాబట్టి సత్క్రియలను సద్గుణాలను వృద్ధి చేసుకోవడం అనే శబ్దానికే ధర్మమని పేరు. దేవతలను గౌరవించండి, దేవతలకు సేవ చేయండి, ఇతరులకు ఉపకారం చేయండి, కాళ్ళు చేతులు లేని వారికి సహకరించండి, వారికి తోడుగా ఉండండి. ఎవరికి ఏమి లోపం ఉంటే ఆ లోపాన్ని తీర్చడానికి ప్రయత్నం చేయండి అని మన ధర్మబోధలన్నీ ఉంటాయి. మాలో ఏదైనా దుశ్చరితం ఉంటే, సుచరితము లేకపోతే అది మీరు ఆచరించకండి అని మన వేదాలు స్పష్టంగా చెప్తాయి. యాని అస్మాకగుం సుచరితాని తాని త్వయా సేవితవ్యాని. ఏవి మా యొక్క సుచరితములో వాటిని మీరు అనుసరించండి అని మన గురువులు చెప్తారు. యాని అస్మాకం సుచరితాని తాని త్వయా ఉపాస్యాని నోయితరాణి. మా యొక్క సుచరితములు కాని వాటిని నీవు ఆచరించకు బాబు. నేను వయస్సుతో పెద్దవాడిని కానీ, లేదా జ్ఞానంలో పెద్దవాడిని కానీ, ధనంలో పెద్దవాడిని కానీ, బలంలో పెద్దవాడిని కానీ నేను చెప్పినట్టల్లా నీవు చెయ్యకు. నా నడవడి ఎలా ఉందో దాన్ని చూచి నీవు ప్రవర్తించు. ఉత్తమ సంస్కృతి మమ యా వర్తతే తాం సంస్కృతిం అనుసర. మమ ఉత్తమం సదాచారం త్వం అనుసర. మమ ఉత్తమం శీలం త్వం అనుసర అని మనము ఉపదేశిస్తాం. కాబట్టి ఎంత గౌరవం,
నాకు శిష్యుడవు కాబట్టి నా మాట విని తీరాలి అని చెప్పే గురుత్వం కాదు మనది. నాలో ఉండే సద్గుణాలను తీసుకో తండ్రి, నాలో ఏదైనా అసద్గుణాలు ఉన్నట్టయితే, దుశ్చరితాలు ఉన్నట్టయితే నీవు తీసుకోకు అని చెప్పేటువంటి సుసంస్కృతి. కాబట్టే ఇదే ధర్మ సంస్కృతి. ఇదే ధర్మ సంస్కృతి. ఎవరికైనా ఇది ఇష్టం ఉంటుంది కదా. ఏ దేశంలో పుట్టిన వాళ్ళకైనా ధర్మం అవసరం కదా. ప్రతి దేశంలో ఉండేవాళ్ళు బ్రతకాలి కదా. వాళ్ళు బ్రతకడానికి ఏ గుణమును వాళ్ళు కలిగి ఉన్నారో ఆ గుణాలను పెంచాలి అనేటువంటి భావన మనకు ఉండాలి. ఆ విధంగా యాని అస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని అనేటువంటి ఒక జీవన విధానాన్ని మనం ఆచరిస్తాం. అతః వయం ఆ సముద్రక్షితీశాః, సముద్రం దాకా ఉండే ఈ భూమికంతటికీ కూడా మనము ధర్మాన్ని నేర్పేవారము. ఇక్కడ వయస్సుతో ప్రధానత్వం ఏమీ లేదు. సద్గుణాలు కలిగిన వారు చిన్నవారైనా, సత్క్రియలు కలిగిన వారు చిన్నవారైనా పెద్దవారైనా వారిని అనుసరించడమే మన యొక్క ఉద్దేశం. కాబట్టే మనము నిరంతరం ఉన్నతిని కోరుతాం. ఎదుటివారి యొక్క ఉన్నతిని కోరుతాము, మన యొక్క ఉన్నతిని కూడా కోరుతాం. మనము నిమ్నులము కాదు, మనము తక్కువ వాళ్ళం కాదు, ఎదుటివాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు. అతః ఆ నాకరథవర్త్మనాం, స్వర్గం దాకా ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాం. నిరంతరం సద్గుణం వర్ధయామః. మనం నిరంతరం ఎదగాలి అనే ఆలోచన చేస్తాం. నిరంతరం ఆచరణలో ఎదగాలి, లక్ష్యంలో ఎదగాలి, సద్గుణాలలో ఎదగాలి. మనకు దైవ లక్షణాలు కొన్ని ఉన్నాయి. దేవతలంటే ఒక లోకం ఉంది, అందులో ఇంద్రుడు ఉంటాడు. ఇంకొక లోకం ఉంది, అందులో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఇంకొక లోకం ఉంది, అందులో సూర్యుడు ఉంటాడు. ఇలాంటివి లోకాలు మనకు చాలా ఉన్నాయి. భూర్భువస్సువర్ మహర్జన తపస్ సత్యలోకాలు ఎన్నో ఉన్నాయి. స్వర్గము కూడా ఒక లోకం. స్వర్గానికంటే మించినది ఒక లోకం ఉంది. ఆ లోకానికంటే మించిన లోకాలు ఉన్నాయి. ఇలా అనేక లోకాలు ఉన్నాయి అనేటువంటి విశ్వాసం కూడా మనకుంది. ఇలా ఎదుగుతూ ఎదుగుతూ బ్రహ్మలోకం ఉందేనంటాం. చివరికి ఆత్మలోకం ఉంది అని కూడా మనం ఆలోచిస్తాం. కాబట్టి ఎదగడము అని అంటే స్వర్గం దాకా ఎదగడం అనేది ఒక ఉదాహరణ అంతే. నిరంతరం ఉన్నతిని కోరడమే. ఈ ఉన్నతికి అంతెక్కడైనా ఉందా? ఆకాశానికి అంతెక్కడైనా ఉందా? కాబట్టి మనకు కూడా అంతు ఎక్కడా లేదు పెరగడానికి. కానీ ఇంకొక లక్ష్యం ఏమిటి అంటే ఎదిగే మనతో పాటు మనకు చుట్టుప్రక్కల ఎదగని వాళ్ళు ఉండాలి అనేటువంటి భావన మనకు ఉండదు. ఎప్పుడు వీళ్ళు అణగి ఉండాలి, నేను ఒక్కడనే ఎదగాలి కాదు. నాయన నీవు కూడా రా, మనందరం కలిసి వెడతాం, కలిసి ఉంటాం, కలిసి పరస్పరం సహకారం చేసుకుంటాం. కాబట్టి అందరమూ కలిసి ఎదుగుతాం. మనకు పాపం ఉండదు, మనకెప్పుడూ పుణ్యం ఉంటుంది. నిరంతరం పుణ్యోన్నతి భవతు, పాప అవనతిర్భవతు, దుష్క్రియా అవనతిర్భవతు, సత్క్రియా ఉన్నతిర్భవతు, దుర్గుణ అవనతిర్భవతు, సద్గుణ వృద్ధిర్భవతు, సర్వేషాం స్వస్తి భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం జీవనం పవిత్రం భవతు ఇది వయం ఆలోచయామః. పునర్మిలామః. నమస్కారः. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.